హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవరకొండ పూవి బ్లాగ్స్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ టిల్ ఎండ్ వరకు చూడండి. నాకు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైన రోజు అంటే ఈ వరలక్ష్మి వ్రతం అండి. చాలా అంటే చాలా ఇష్టము, చాలా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఇష్టంతో చేసుకుంటాను. అలా నేనైతే చేసుకున్నాను. మా ఇంట్లో మా వరలక్ష్మి ఎలా డెకరేషన్ చేశానో ఏంటో ఈ వీడియోలో చూడండి. నాకు తోచినట్టు, నాకు నచ్చినట్టు, నా బడ్జెట్లో నేను చేసుకున్నాను. లాస్ట్ 2 years అయితే చాలా బాగా చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే అంత తక్కువలోనే చేసుకున్నాను. ఎందుకంటే అటు ఆఫీస్ వర్క్స్, ఇంట్లో ఈ వ్రతము 2 బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. సో నాకున్న టైంలోనే చక్కగా నేను పూజ అయితే చేసుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేనైతే ఫస్ట్ ఒక పీట తీసుకొని నీటితో శుభ్రం చేసి ముగ్గు పెట్టేసి దాని మీద రెడ్ కలర్ వస్త్రం వేసాను. దాని తర్వాత మనము ఏ విగ్రహాన్నైనా సరే పీట మీద పెట్టే ముందు డైరెక్ట్గా పెట్టకూడదు. సో బియ్యం పోసి కొంచెం వెడల్పు చేశాను. బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసాను. దాని తర్వాత ఒక కలెక్షన్ పెట్టాను. ఆ కలెక్షన్ లోపల నేను నిండుగా అయితే బియ్యం పోసుకున్నాను. ఎందుకంటే మనము అమ్మవారిని రెడీ చేసే ముందు అటు ఇటు జరగకుండా కరెక్ట్గా నిలబడుతుంది. అందుకే బియ్యం పోసాను. ఈ బియ్యాన్ని నేను ఏం చేశాను అంటే నెక్స్ట్ డే తెల్లారి దీపం ముట్టించాక అమ్మవారిని కదిలిస్తాం కదా, కదిలిచాక బియ్యం తీసేస్తాను. మంచి రోజు చూసుకొని నేనైతే బియ్యం వండుకొని తింటాను. నేనైతే ఇలా చేస్తాను. మీ ఇంట్లో ఎలా చేస్తారో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన అమ్మవారి ఫేస్కి తగ్గట్టు నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. అమ్మవారికి ఫేస్కి తగ్గట్టు నేనైతే కొబ్బరికాయ తీసుకున్నాను. దాని తర్వాత మనము చేతులు కావాలి కాబట్టి నేను ఒక రాడ్ తీసుకొని అలా కలశానికి థ్రెడ్తోనే అలా కట్టేశాను. దాని తర్వాత అమ్మవారి ఫేస్ను అలా కట్టేశాను. చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో కలశానికి కొబ్బరికాయ కరెక్ట్ సెట్ అయిపోయింది. ఫేస్ అమ్మవారి ఫేస్ ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా సెట్ చేసుకుంటూనే ఉంటుంది, లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనం ఫస్ట్. కరెక్ట్గా సెట్ అయిపోయింది. దాని తర్వాత నేను సారీ డ్రాపింగ్ చేశాను. సారీ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. సారీ మిడిల్లో ఒక థ్రెడ్తో కట్టేశాను. దాని తర్వాత కలశానికి కట్టాను. దాని తర్వాత సారీని అలా సెటప్ చేశాను. దాని తర్వాత కొంగు పార్ట్ వచ్చేసి నేను 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు నేను అలా సెట్ చేసి పెట్టాను. ఓన్లీ కొంగునే ఇలా 2 టైప్స్ వచ్చేటట్టు చేసి పెట్టాను, లెఫ్ట్ అండ్ రైట్. చూడండి స్వయంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు ఉంది కదా. సారీ డ్రాపింగ్ అయితే చాలా నీట్గా చక్కగా వచ్చింది సారీ డ్రాపింగ్. దాని తర్వాత ఓన్లీ స్పెషల్గా నేను అమ్మవారి కోసమే జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను. అదైతే పెట్టేశాను. చూడండి లుక్ ఎంత బాగుందో అమ్మవారికి. షార్ట్ చైన్ అండ్ లాంగ్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిళ్ళ పెట్టాను. దాని తర్వాత బ్యాంగిల్స్ కూడా అంతే. అమ్మవారి కోసమే నేను గాజులు తీసుకున్నాను. చాలా చక్కగా ఎంత బాగుంది అమ్మవారు. నా చేతులతోని స్వయంగా అమ్మవారిని ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. చూడండి ఫైనల్ లుక్. రెడీమేడ్ అమ్మవారి కన్నా ఇలా చేయడం నాకు చాలా ఇష్టము. తర్వాత మన ఆడవాళ్ళకి జడ ఎంత అందమో దాంతోపాటు పూలతోనే అంత అలంకరించుకుంటాం కదా, అంతే అందం వస్తుంది. చూడండి పూలతోనే అలంకరణ చేయడంతోనే అమ్మవారు ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. దాని తర్వాత నేనైతే ప్రసాదాలు చేశాను. అంతగా ఎక్కువైతే నేను పెట్టుకోలేను, కొన్ని మాత్రమే చేశాను. దాని తర్వాత పూజకు రెడీ చేయాలి కాబట్టి మాణిక్యాలు పెట్టుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ముందు పెట్టుకొని రెడీగా ఉన్నాను. చూడండి నా తోచినట్టు మాత్రమే చేశాను. మీరు ఎలా చేసుకుంటారో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా క్యూట్గా ఉంది కదా మా అమ్మవారు. దాని తర్వాత నేను చక్కగా రెడీ అయిపోయి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన బుక్ తీసుకొని వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కథ అయితే చదివాను. పంతులు అవైలబుల్లో ఉండడు కాబట్టి నేను యూట్యూబ్లో
పూజా విధానం అని కొడతాను. అక్కడ పంతులు చదువుతూ ఉంటే ఇక్కడ నేను పూజ చేస్తాను. నాకు అదే అలవాటు. సో అందరిలో పంతులు రావడము అవైలబుల్లో ఉంటాడు కదా, ఆ టైంలో అయితే నేను ఇలా చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. పూజా విధానం కూడా చాలా బాగుంటుంది. స్వయంగా పంతులే వచ్చి మనతోని పూజ చేయించినట్టు అనిపిస్తుంది నాకు కూడా. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.